అందరికీ. అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతేకాదు మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని, మన వీడియోస్ని షేర్ చేయండి, మస్తు మందికి రీచ్ అయ్యేటప్పుడు. అలాగే ముందు ముందు మంచి మంచి వీడియోలు నేను పెడతానని మాటిస్తున్నాను మీకు. ఇంకా అంతేకాకుండా చాలామంది ఊరికే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ ఊరికే చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. పక్కన బెల్ బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది అనమాట. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కూతురు కోడలు కడుపుతూ ఉంటే అత్త ఎలా చూస్తుంది అనేది ఈ వీడియో అనమాట. మీ వీడియో మొత్తం చూడండి, అలాగే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఏమైంది బిడ్డ, ఊకెటు తిరుగుతున్నావు? సప్పుడు చేయకుండా పడుకోక. అసలుకే ఒట్టి మనిషివి కాదాయే. ఏంది చెప్పు, ఏమైనా తినబుద్ధి అవుతుందా? ఏమైనా చేసుకురావాలా? ఇప్పుడే పాలు తాగిన్నే, ఒక షేక్ తిన్నా, ఇంకేం తినబుద్ధి కావట్లేదే అవ్వా. ఇక నీకు ఏం తినబుద్ధి అయితే అది చెప్పు బిడ్డ, నాకు వదినుంది కదా, ఇక చేసి పడుతుంది నీకు. ఇక ఇప్పుడే దొరుకుతాయి బిడ్డ, ఇప్పుడే నువ్వు మంచిగా తినాలా. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత నీ నోట్లోకి రానియరు బిడ్డ. ఇక నువ్వు పండ్లు ఫలాలు పాలు తింటూ ఉంటే పిల్లలు కడుపులా మంచిగా ఉంటారు, మంచిగా హుషారుగా ఉంటారు, మంచిగా ఆరోగ్యంగా పుడతారు. అవునానే అమ్మ, నాకు రవ్వ లడ్డూలు తినబుద్ధి అవుతుంది, కొంచెం వదిలేని చేయమని చెప్తావా? స్వాతి, స్వాతి ఉన్నవానే? ఇగరా ఒకసారి. ఏందత్తమ్మా? ఇగో నా బిడ్డకి రవ్వ లడ్డు తినబుద్ధి అవుతుందంట, వచ్చి చేసి పెట్టు. ఇక ఈ కడుపుతో ఉన్నప్పుడే తినాలన్నీ, లేకుంటే మళ్ళా పిల్లలకి సొల్లు గారుతుంది. అవునా అత్తమ్మా? సరే కానీ ఇక ఎట్లా చేస్తారో నాకు చేయరాదు కదా. గవి చెయ్యరాదా? అయ్యో ఇంత చక్కెర ఉన్నది, ఇంత కొడక పొడి రవ్వ అంత మా బెల్లం పాకం పెట్టి అంత ఉండలు చేయటమైనాయి కదే. వెళ్ళు చెయ్యి. సరే అత్తమ్మా చేస్తా కానీ. చెయ్యిపో మరి, చెయ్యిపో, జల్దీగా చెయ్యి. ముందుగా అలా అయితే చేద్దు చెయ్యి కానీ తర్వాత అది అయిపోయినాక మళ్ళీ ఇంకో పని చెప్తా, అది కూడా చేద్దు కానీ పో. సరే అత్త, నువ్వు అట్లా పండుకో బిడ్డ, వదిన చేసుకొస్తుంది, చేసుకొచ్చాక తిని అట్లా ఉండు కానీ. జరా నడిచేటప్పుడు మెల్లమెల్లగా అడుగులయ్యి, దబా దబా నడవకు, అసలుకే ఒట్టి మనిషివి కాదాయే, కడుపుతో నింటివి. దబా దబా నడవకు, అసలుకే ఒట్టి మనిషివి కాదు. కాలు జారిందంటే మళ్ళీ ఇంకే మామూలుగా ఉండదు, సరేనా? నెమ్మదిగా కదులు. సరేనే అమ్మా. అగో మళ్ళక్క గిట్లొచ్చినావు? గిద్దత కందిపప్పు చారు చేస్తానని కొంచెం కళ్ళెమాకు ఎత్తవేమోనని వచ్చిన. కళ్ళెమాకు బంగారమా మళ్ళక్క, ఎంత కావాలంటే అంత తెంపుకోబో, పెద్ద చెట్టే ఉన్నది కదా. సరే కానీ నా బిడ్డకి ఇంత పోషిస్తావా? దాని నోరు రుచి లేదు, పసి లేదు. పప్పు చారుతోనైనా 4 ముద్దలు కొంచెం ఎక్కువ తింటది, కడుపుతో ఉన్నది కదా మళ్ళక్క. మా పోషిస్తేనే ఏమే పిల్ల ఏం తింటలేదు మరి? గది కాదు మళ్ళక్క, దాని నోరు సైలేదే. అయితే మాయ కానీ పావుగంట అయినాక నీ కోడల్ని పంపు, ఇంత పప్పుచారు పోషిస్తా. నా బిడ్డకు రవ్వలడ్డలు తినబుద్ధి అవుతుందంటే అది చేస్తుంది. ఇక అదేమవుతుంది కానీ గిన్నె పట్టుకొని నేనే వత్తలేపో. సరే తీసా మరి, ఇక నేను పోతున్నా. అత్త కానీ ఇక పో. అగో ఏమైంది పోరి? ఇగో మీ అత్త మా కోడలు రవ్వలడ్డలు లేస్తుంది అని చెప్పింది కదా, నువ్వేంది ఏడుంటివి? చేత మళ్ళక్క ఏడా గ్యాస్ అయిపోయింది, పొయ్యిలో కట్టలేద్దామని అది అట్లా పోతున్నావు కట్టెల కోసం. ఏమోని దాని బిడ్డ కడుపుతో నుండుడేమో కానీ నిన్ను సంపూ తింటుండగా గది, నీ ఉసురు పోసుకుంటుండ్రే వాళ్ళు. ఏం చేయను మళ్ళక్క, ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? దేవుడు నా బాధ చూసి నాకో పిల్లనైనా ఇత్తలేకపోయే. ఇక నా మొగుడేమో అవ మాటని ఇంటడాయే, నా మాట అస్సలు వినకపోయే. వాళ్ళు అడిగిన ఎల్లా నాకు రాకపోయినా తెలుసుకుని చేసుడవుతోంది. అయితే మైలైతే ఏ పోరి ఏం అడుగుతున్నావు? ఇక దేవుడు కూడా నీ మొరిని ఏదో ఒక రోజు నీ కడుపులో కూడా ఒక కాయ పూ ఇస్తాడులేవే, ఏం బాధపడకు మళ్ళా. మరేం చేస్తావే పోరి, ఇక కష్టపడాలి. అత్తగారి ఇల్లంటే ఇంక అంతే కదా. అది చేస్తే ఏమైంది, ముద్దుకు ముద్దే ఉన్నది దున్నపోతులాగా. కోడలు కడుపుతో ఉన్న కోడలతో పని చేపిస్తుంది, కూతురునేమో చక్క పువ్వులా చూస్తుంది. ఇక ఏమడిగినా చేయకపోతే నా బిడ్డతే ఓర్తలేదు, నా బిడ్డతే ఓర్తలేదని చెప్పి నా మొగుడికి చెప్పి నన్ను కొట్టేస్తుంది మళ్ళక్క మా అత్త. ఇంకా వాడు కొడితే నేను తట్టుకోలేను మళ్ళక్క, మా ఆయన గట్టి గట్టి కొడతాడు. ఇక నా తట్టుకోలేక ఇక కామ్గా ఉండి అన్ని పనులు చేస్తున్నా మళ్ళక్క, ఒంటిలో ఓపిక లేకపోయినా సరే. నీ అమ్మ ఇది కడుపుతో నుండుడేమో కానీ నా సాగుకు వచ్చింది. ఇంకా పాపకు దేవుడు జల్దిగా ఒక పిల్లని నా కడుపులోనన్నా ఏకపాయే. ఏం చెయ్యాలి మళ్ళక్క? ఈ ఎడవకే పోరి, ఇక నీ గోసు చూసైనా దేవుడు నీ కడుపులో ఒక పిల్లనైనా ఎత్తాడులే. ఊకో, మంచిగా మొక్కు దేవుళ్ళకు, సరేనా? మొక్కుతున్నా మళ్ళక్క. దేవుడికి నా మీద కనికరం లేనట్టున్నది. నా బాధ చూసన్నా జరునా ఒక బిడ్డనిత్తలేదు.
ఇక నువ్వే ఇచ్చినప్పుడు ఇవ్వు దేవుడా, తొందరగా నాకు ఒక బిడ్డని ఇవ్వు తండ్రి, నీకు బాన్షన్, నీకు రుణపడి ఉంటా నేను. చేసినవా ఏ లడ్డూలు? చేసినత్తమ్మా, గప్పుడే తిని మళ్ళీ పండుకుంది. ఏమయ్యో, అర్ధ కిలంతా కైమ కట్టించాబో, పిల్లకి పెడదాం బలం కదా. ఓ అర్ధ కిలంత కీమా ఉన్ను 1 కిలో చికెన్ తెత్తా, ఇక ఇవాళ మనం కూడా తిందాం. మరి ఏమిటికయ్యా కిలో చికెన్? నా దగ్గర పైసలైతే లేవు, నీ దగ్గర నుండే పట్టుకురాపో. కిలంత చికెన్ ఏమిటికి? మనమంతా ఇంత తక్కువ ఇంత కారం వేసుకుని తింటే అయిపోయాయి. బిడ్డకు ఒకదానికి అర్ధ కిలంత కైమా తీసుకురా. బాగా రోజులు అవుతుంది తెత్తి, ఏమైందో ఏమకు. నా దగ్గర ఆడపాడైన పైసలు. సరే తీ, ఇంకా అర్ధ కిలో కైమనే తీసుకొత్తది. తీసుకురాపో, అలా 200 రూపాయలనే పట్టుకొని తీసుకురాపో. నువ్వు గట్టి తిరగ బిడ్డ, సప్పుడు కాకుండా పడుకో. ఏది కావాలన్నా నన్న పిలు, వదినన్న పిలు, తెచ్చిస్తాం సరేనా? సరేనే. అల్లుడు ఫోన్ చేసిందా బిడ్డ? అల్లుడిని నీ కంట్రోల్లోనే పెట్టుకో, నీ మాటనే వినాలి అల్లుడు. ఇక నువ్వు చెప్పినట్టే వినాలి అల్లుడు. ఇది అర్థమవుతుందా నీకు? ఇప్పుడు అలసిచ్చి మళ్ళీ తర్వాత సరికొండమంటే ఉండరు. ఇప్పటి నుంచే నువ్వు నీ కంట్రోల్లో పెట్టుకోవాలి బిడ్డ అల్లుడిని. అల్లుడైతేనేమో బిడ్డ మాట వినాలి కానీ కొడుకైతే కోడలు మాట వినొద్దు. అబ్బా, నీ వంటిది ఈ లోకంలో ఏడు ఉండదేమో. ఏ పాపం చేసుకున్నాను, నీలాంటి అప్ప దొరికింది నాకు. నా మాటనే వింటాడే, ఇక నా మాట కాదని ఆయన ఏమి చేయడు. అయితే ఇప్పుడు కోడలు ప్రెగ్నెంట్ గా ఉంటే అత్త ఎట్లా చూస్తుందో చూద్దాం. మరే ఇంత పొద్దెక్కింది, ఊడవలేదు చల్లలేదు, ఇది ఇంకా లేవలేదా ఏంది? స్వాతి, ఓ స్వాతి, లేవలేదానే ఇంకా? అత్తమ్మా, అంతా తిప్పినట్టు అయ్యింది, ఇంకా అందుకే పండుకొనే ఉన్నా. ఎట్లా పడుకొని ఉంటే నడుస్తా అదే. ఏళ్ళ పొద్దుకాల లేచి మెల్లమెల్లగా పని చేసుకుంటే ఒంట్లో అలకగా ఉంటదే. ఇక కడుపుతో ఉన్నదని ఎప్పుడు పండుకొని ఉంటే లోపలన్న బిడ్డ ఎట్టుంటదే? హుషారుగా ఉండాలి కానీ లోపలన్న బిడ్డ కూడా హుషారుగా ఉంటది. అప్పుడు అంతా తిప్పిన అవుట్ అవుతుంది అత్తమ్మ. ఇక బీపీ డౌన్ అయిందో ఏమైందో పాడు. చేతది మెల్లగా పని. నేను చేన్లా కూరగాయలనేమో తెంపుకొని వచ్చే వరకు పని చేయి మెల్లగా పోయత్త. సరే సరే అత్తమ్మ, పోయిరా. బిడ్డ కడుపుతో ఉన్నప్పుడేమో ఏం పని చేయకు, నడవకు, పండుకో అంది. ఇప్పుడేమో అత్త నాకేదో తిప్పుతా ఉంది కడుపులో అంటే, అట్ట పండుకోకు, పని చేయాలి నువ్వు, పండుకుంటా అని అంటుంది. లేదు పండుకోవద్దు, పని చేయాలంటుంది. ఎంతైనా అత్తనే, అమ్మనే కదా. స్వాతి, ఓ స్వాతి. అత్తమ్మ, ఏమైంది? చేనుకు పోయి వచ్చింది, ఒక్క కూరగాయ కూడా లేవు, పందులు పాడుగాను. టమాటాలు కట్టే పందులు తిన్నట్టున్నాయి. ఏం చేస్తా, ఇంత ఎల్లిపాయ కారం నూరుకో. అబ్బా అత్తమ్మ, 2-3 రోజుల నుంచి ఎల్లిపాయ కారమే అవుతుంది. కడుపులోనేమో మంట పుడుతుందత్తమ్మా. డాక్టరు కారాలు అలాంటివి తినొద్దన్నాడత్తమ్మా. మంచి కూరగాయలు, విటమిన్లు ఉండేవి తినమన్నారు. డాక్టర్లు 100 చెప్తుర్రే, అవన్నీ పట్టుకుంటారా ఎవరన్నా? మరి కూరగాయలు చేను లేకపాయే, ఊళ్ళో కూడా అమ్మ రాకపాయే, ఇంక నేనేం చేసేది? ఇక మరి నీ మొగుడికి ఫోన్ చేసి చెప్పు తెమ్మని ఏమన్నా. ఆయన నా మాట వినడత్తమ్మా. కోడిగుడ్లు తినబుద్ధి అవుతుంది అత్తమ్మా. 1-2 కోడిగుడ్లు తెచ్చుకుని వండుకునేదా? నీ మంద నువ్వు వండుకుంటే అయిపోతుందా? నేనేం తింటా, నీ మామేం తింటాడు, నీ మొగుడు ఏం తినాలా? సరే ఇక తెచ్చుకోని కానీ. అబ్బో, ఇక దీనికి కోడిగుడ్ల కూర కావాలన్నట. కడుపుతో ఉందనని ఇక కడుపు నిండి అన్ని తిందామని చూస్తుంది. మల్లక్క, ఓ మల్లక్క, ఉన్నవానే ఇంట్లో? ఏమైందే నర్సవ్వ, ఇట్లా వచ్చినావు? ఏం కూర చేసినావు మల్లక్క? గింతంత తీయరాదు. 2-3 రోజులు ఉంది, ఎల్లిపాయ మిరమే అయిపోతుంది. ఇంకా కూరగాయలు ఏమి ఊళ్ళోకి రావట్లేదు. ఇంకా తోటకెళ్ళి చూస్తేనేమో కూరగాయలు ఏమీ లేవు, పందులు తినేసినాయి మల్లక్క. నోరు సైలేదు, ఇంకా ఎల్లిపాయ కారంతో తినబుద్ధి అయితలేదు మల్లక్క. గింతంత ఎత్తవా నీ కూర? కడుపంతా మండుతుంది మల్లక్క. కాదే, నీ కోళ్ళు కూడా కడుపుతోనే ఉన్నదే కదా, మరి దానికి కూడా ఎల్లిపాయ కారమే పెడుతున్నావా మరి? ఇగో దానికి ఏ కూర తినబుద్ధి లేదంట, ఇంకా ఎల్లిపాయ కారమే రుసొస్తుందట. ఇక అదే నూరుకొని తింటుంది. నేను వద్దన్నా సరే, 2 గుడ్లు తెత్తా వండుకోవే అన్నా సరే వద్దొద్దు అత్తమ్మ అంటుంది. కడుపెట్టెట్న అవుతుంది, నేను ఎల్లిపాయ మిరం వేసుకొని తింటా అత్తమ్మ అంటుంది. ఇక నాకేమో ఎల్లిపాయ మిరం పోతలేదు లోపలికి. అవునా, ఇప్పుడే బెండకాయ పులుసు మరుగుతుంది, అయినాక పోసుకొత్తది నీకు మరి. ఇక అది కడుపుతో నుండే ఇక ఇంట్లో పని, ఆ పని ఈ పని చేసేపటికి నాకు ఇయ్యాల అవుతుంది. ఇక తిండి తినేపటికి చాలా లేట్ అవుతుంది మళ్ళక్క. సరే మరి పట్టుకురా, నేను పోతున్నా. పోయే పట్టుకొత్త పో. ఇది పోరికి ఎల్లిపాయ మిరం పెట్టి సంపుతున్నట్టుంది. ఇంతంత కూరనైనా పోసుకుపోతా, ఇంకా 4 తినమంటా పాపం. నర్సవ్వా, ఓ నర్సవ్వా. మళ్ళక్క, గిట్ల వచ్చినావు? అత్తమ్మ లేదు, ఇప్పుడే అన్నం తిని గిట పోయింది కదా. బావురు మొక్కంది మా ఇంటికి వచ్చి ఇంత కోరివు మల్లక్క అని అడిగిందే. ఇక నేను పట్టుకొత్తా పదా అంటే ఇంటికి వెళ్తున్నానని చెప్పి వచ్చింది. ఏమవుతామా మరి చెప్పలేదు? అయితే మాయ గాని పోరి ముఖం అంతా పీకిపోయింది, ఏం తినట్లేదా నువ్వు? ఇక మీ అత్త ఏమో ఎల్లిపాయ కారం తినొద్దు అంటే నువ్వు నాకు అదే నోరు సై వస్తుంది. కూరగాయలు ఏం తినను అత్త అంటున్నావు అంట కదే నువ్వు. ఆ ఎల్లిపాయ మిరంతో తింటే కడుపులో పిల్లల పెండెం ఎట్టుంటదే, నీ కడుపులో మండట్లేదానే? అబ్బో, మా అత్తమ్మ గట్ల చెప్పిందా అత్త? నాకు కడుపులో మంట మండుతుంది, ఎల్లిపాయ మిరం తినలేనత్తమ్మ. 2 కోడిగుడ్లు తెచ్చుకొని కూర వండుకుంటా అంటే
మేమేం తింటాం, నువ్వు వండుకుంటే మేమే అయిపోవాలని చెప్పేసి కోపంతో బయటికి వెళ్ళింది మల్లత్త. ఇంక నేనేమనలేక ఇక వెళ్ళిపోయి మెరం వేసుకొని తిందాం అనుకుంటున్నా మల్లత్త. ఇక వెళ్ళిపోయి మెరం తింటేనేమో నా కడుపులో ఎట్టుంటుందో నా బిడ్డ ఎట్టుంటుందో అని భయం ఎత్తుంది మల్లత్త. ఏమి తినట్లేను, నాకేం తెచ్చిపెట్టట్లేదు ఇల్లు. అవునానే, ఆ లంగపోటి నాతో ఎట్ట చెప్పింది ఏందే, 2 కోడిగుడ్లు తెచ్చి నీ మందం కూర వండుతానే అంటే నువ్వు వద్దన్నావు, వెళ్ళిపోయి మెరమే తింటా, నాకు నోరు రుచి అయితే లేదన్నమాట కదే, గది అట్లా చెప్పింది నాకు. అది కారమే తింటదంట మల్లక్క, నాకైతే వల్ల కావట్లేదని చెప్పి నా దగ్గర కూర అడగడానికి వచ్చింది కదే మీ అత్త. దాని కళ్ళు మండ, కడుపుతున్నప్పుడు బిడ్డను ఒక పాలు చూస్తుంది, నిన్న ఒక పాలు చూస్తుంది కదే అది. దాని మొద్దు ముఖంలా చెప్పు. అవునత్తమ్మ, రోజు వెళ్ళిపోయి మీరమే నన్ను తినమంటుంది, ఏ కూరగాయలు వండుకొని తింటా అన్నా వద్దంటుంది. ఇంకా నేను కడుపులో తిప్పి పండుకుంటేనేమో లెగు పని చేయి, ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారని చెప్పేసి నన్ను టార్చర్ పెడుతుంది అత్తమ్మ. కూతురు కడుపుతో ఉన్నప్పుడేమో ఏ పని చేయకు బిడ్డ, పండుకో, కడుపు కదలకుండా కాళ్ళు కదలకుండా అంది. నేను కడుపుతో ఉంటేనేమో నన్ను టార్చర్ పెడుతుంది అత్తమ్మ. ఏం చెయ్యాలి, ఇక దేవుడు చూస్తున్నాడా నా ఘోష. ఇక నేను మా అవ్వగారింటికి పోతానంటేనేమో నా మొగుడు ఇప్పుడే వద్దు, ఇప్పుడు 5 నెలలే కదా, ఇప్పుడే ఎందుకు పోతావు అని అంటున్నాడు. నాకేమో చేతన అయితే లేదు అత్తమ్మ ఇక్కడ పనులు చేసుడు కడుపుతో వేసుకొని. దాని మోఖం మండ, దాని సంగతి నేను చెప్తలే గానీ ఇదిగో ఈ బెండకాయ పులుసు పోసుకొని మంచిగా వేడి అన్నం తినిపో, కడుపులో బిడ్డ కూడా ఆకలి ఎత్తా ఉండుండే, చాలా ఆలస్యమైంది పో బిడ్డ. అబ్బా అడకవు దానికి ఎట్లా పెట్టబుడ్డైతుంది కడుపుతో ఉన్న నీకు ఎల్లిపాయ కారము. ఇగో ఈ కూర పట్టుకొని నువ్వు కొంచెం వేసుకొని దానికి కొద్దిగంత ఉంచు, మళ్ళీ ఏడిసి వస్తుంది నీ మీద. నేనేం పోయొత్తా, దాని సంగతి నేను చెప్తాలే, నువ్వు ఊకో. తింటా అత్తమ్మ, ఆకలి అవుతుంది. ఇక ఆమె ఎల్లిపాయ కారం ఏమో లోపలికి పోవట్లేదు, దాన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది అత్తమ్మ. ఈ టీ నేను తింటా, ఇంకా ఆకలి వేస్తుంది. పోయే జల్దీ తినిపోయే, వేడిగా ఉంది కూర, ఇంత వేడి అన్నం వేసుకొని తినిపో. సరే అత్తమ్మ. భూమి మీద ఎవరికన్నా అయ్యిందో లేదో కడుపు నమ్మ పంటని నమ్మ తింటుంది, దీనికి అయినట్టు కడుపు. స్వాతి, స్వాతి. అత్తమ్మ ఏంది? ఏమే ఎప్పుడు చూసిన పండే ఉంటున్నావు, ఎట్ట నిద్ర పట్టి పాడవుతుంది నీకు? ఊకి పంటే ఆ కడుపులో ఉన్న పిండం మెసులుతాడే అసలు. ఊకి పండుకుంటేనే ఇంట్లో ఆ పని చేస్తా అటు తిరుగుతా ఉండాలా, అప్పుడు ఆ కడుపులో ఉన్న బిడ్డ హుషారు ఉంటుంది. ఇక ఎప్పుడు పండుడేనాయే? ఇప్పుడే గట్ల ఒరిగిన అత్తమ్మ, ఏదో కళ్ళు తిరిగినట్టుంటే ఒంట్లో. ఇప్పుడు దాకా ఇంట్లో పని అంతా చేసి అత్తమ్మ, అంట్లు తోవినా, బట్టలు ఉతికినా, ఆరేసినా, ఇగో ఇప్పుడే వచ్చి అట పండినా కన్నంటుకుంది, ఇంట్లో నువ్వు వచ్చినావు. రాత్రి అంతా పంటలేవా అవే? పొద్దంతా పంటున్నావు, ఏం చేస్తున్నావు రాత్రులు నువ్వు? ఆ కడుపులో ఉన్న పిండం ఎట్లుంటది, మంచిగా అటు తిరగాలి కానీ నువ్వు ఎప్పుడు పంటనే ఉంటావు పగలంతా. నర్సవా ఉన్నావానే? మల్లక్క ఉన్నా. ఏమో అత్త కోడలు మంచిగా ముచ్చట పెట్టుకుంటుంటారు కదే, తిన్నరాయే? తిన్నాం మల్లక్క, నువ్వు పోసిన బెండకాయ పులుసు ఉండే, నేను కొంచెం అది కొంచెం తిన్నా. ఊకే అటు ఏం తిరుగుతావే, జరసేపు పండుకోయే అని చెప్తున్నా నా కోడలకు. నీ కోడలికి కడుపుతో ఉండే దానికి ఏమైనా తినబుద్ధి అయితే ఏంటో ఏమైనా చేసి పెట్టబోయానవే? ఏమైనా చేస్తానంటే ఏం వద్దంటుంది మల్లక్క, దానికి ఏం తినబుద్ధి అవుతలేదట, అస్సలు వద్దంటుంది. ఇక నేనేం చేయాలి మల్లక్క? అవునానే, అది వద్దంటే నువ్వు ఏం పెట్టకుండా ఉంటావా? దాని కడుపులో ఒక పిండం ఉండే, అది మంచిగా ఉండాలంటే అది ఏదో తింటానే ఉండాలి కదే. అది మోసేది నీ వారసత్వం, దాని కడుపులో ఉన్నది నీ ఇంటి వారసుడే, నువ్వు దాన్ని పట్టించుకోపోతే అట్టా? నీ బిడ్డ కడుపుతో ఉన్నప్పుడు నీ బిడ్డకు చేసి పెట్టలేదా నువ్వు? కోడలు ఒక తీరు, కూతురు ఒక తీరు అట్ట చూస్తావే నువ్వు. ఇప్పుడు నీ బిడ్డకి కొడుకు పుట్టే, వాడు నీ దగ్గర ఉంటుండా వాళ్ళ నానమ్మ దగ్గర ఉంటుండే? నువ్వు నీ బిడ్డని ఎంత మంచిగా చూసుకున్నా నీ మనవడు పుట్టాక వాళ్ళ దగ్గరికి పోయిండ్రు, వాళ్ళు వాళ్ళోళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటారు. నీ కోడలకు పుట్టే బిడ్డ నీ ఇంట్లో ఉంటది. నువ్వు ఎట్లా చూసుకోవాలి నీ కోడల్ని? నీ కోడలకు పుడితే ఇప్పుడు నానమ్మ అని నీ చుట్టే తిరుగుతారు. అవును మల్లక్క, నువ్వు అన్నది నిజమేనే. రేపటి రోజు నువ్వు బయటకు పోతే నీ ఆస్తి ఎంత ఉంది, నీ ఇది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది అని అడగరు. నీ పిల్లలు ఎంతమంది, నీ పిల్లలకి పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. మనవళ్ళు ఉన్నారా, మనవరాళ్ళు ఉండరా అని అడుగుతారు. నువ్వేమో ఏం చేసి పెడతలేవు దానికి, అదేం అడిగినా వద్దంటవాయే. దానికి వెళ్ళిపోయి కారం వేసి పెడుతుంటే దాని కడుపులో ఉన్న బిడ్డ ఏమవ్వాలి? ఆ పిండానికి ఏమన్నా అయితే మీ వంశం ఉంటుందానే? మీ వంశం పెరగాలంటే ఆ పిండం గట్టిగా ఉండి అది మంచిగా తింటే మంచిగా ఉండి ఆరోగ్యంగా ఉండి బయటకు వస్తుంది కదే, అప్పుడు నీ వంశం పెరిగిద్దాయే. ఆ పిండం హెల్తీగా రావాలంటే అది బాగా మంచి రెస్ట్ తీసుకోవాలి, మంచి ఆహారం పెట్టాలి. నువ్వు ఎందుకే గిట్ల చేస్తున్నావు? నీకు మనవరాలు మనవడితో ఆడుకోవాలని లేదాయే? మరి నీ బిడ్డకు పుట్టిండ్రు, వాళ్ళు నీతో ఉంటున్నారానే? వెళ్ళి వాళ్ళ నానమ్మతోనే కదా ఆడుకుంటుండ్రు. అవును మల్లక్క, నేను ఇవన్నీ ఏం ఆలోచించలేదు. నీ కోడలు చూడు, దానికి 5వ నెల కడుపు, దాని మొహం చూడే ఎట్ట పీక్కుపోయిందో. అది అసలు ఇలా ఉండాలా చెప్పు? ఎంత హాయిగా ఎంత హ్యాపీగా ఉండాలి 5వ నెల కడుపు అంటే? దాని ముఖం అంతా పీక్కుపోయింది, అది అసలు మనిషి తీరు ఉన్నదాయే? కడుపు కాకముందైనా అది మనిషి తీరుండే, ఇప్పుడు చూడు అది అసలు మనిషి తీరులానే లేదు, మొత్తం పీక్కుపోయింది బిడ్డ. ఇప్పుడు చూడు దాని మొహం చూడు, ఎవరన్నా చూస్తే దాన్ని కడుపుతో ఉన్నదని అంటారా? ఎట్ట బక్క చిక్కిపోయిందో అది.
నా బుద్ధి గడ్డి తిన్నట్టయింది మల్లక్క. ఇంకా ఇప్పుడు సంది నా కోడల్ని బాగా చూసుకుంటా, అన్ని పెడతాను మల్లక్క, చాలా జాగ్రత్తగా చూసుకుంటా బిడ్డ లెక్క. నాకు మనోడత్తడో మనవరాలత్తదో ఇంకా నాకు ఎవరు వచ్చినా సంతోషమే. నా కుటుంబం నాతోనే ఎప్పుడు ఉంటది కాబట్టి నా కోడల్ని నా కన్న కూతురు లెక్క చూసుకుంటా మల్లక్క. తప్పైందే కోడలా, ఇక నన్ను క్షమించు. ఇక ఇప్పటి సంది నిన్ను మంచిగా చూసుకుంటా. అట్లా అనుకురి అత్తమ్మ, మీరు నాకంటే చాలా పెద్దోళ్ళు. ఇప్పుడైనా మీకు తెలిసి వచ్చింది, అదే నాకు సంతోషం చాలా అత్తమ్మ. అవలాలా మీరు బిడ్డనో తీరు కోడలనో తీరు చూడకండి, ఇద్దరిని ఒకేలా చూడుర్రి. వాళ్ళు కూడా మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. ఇప్పటికైనా దానికి బలమైన తిండి పెట్టు. 5 నెలలు పడ్డాయి, లోపల కాళ్ళు రెక్కలు అన్నీ వచ్చుంటాయి. ఇప్పటి నుంచి మంచి ఆహారం పెడితే బిడ్డ బలంగా పుట్టిద్ది. పెడతా మల్లక్క, ఇప్పటిస్తుంది ఇంకా నా కోడల్ని మంచిగా చూసుకుంటా. చూసిరు కదా ఈ వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయర్రి, కామెంట్ చేయండి. మన వీడియోని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయర్రి. పక్కన గంట సింబల్ ఉంటది, దాన్ని కొట్టుర్రి ఫ్రెండ్స్. మేము ఏ వీడియో చేసినా మొదట మీకే వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇట్లాగే మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మేము ఇంకా మంచి మంచి కంటెంట్లు అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.